ఏం చేస్తున్నారు? కరివేపాకు చెట్టు అంతగా చూస్తున్నారు అనమాట. ఇందులోనేమో కొత్తిమీర వేసాను, ఇందులో మెంతుకూర వేసాను. ఈ కొత్తిమీర వేసి వారం అవుతుంది, ఇంకా రావట్లేదు ఏంటా అని చూస్తున్నా. వర్షాకాలం కాబట్టి మంచి ఏమంటారు వర్షపు నీళ్ళతో నిండిపోయింది. ఇదంతా వాటర్ వేసాను. ఇక్కడేమో తెలుసు కదా కమలాలు, కమలాలు పోయి ఇచ్చేస్తున్నా. ఒక మినీ ఫామ్ హౌస్ మెయింటైన్ చేస్తున్నా. ఏంటి? చిన్న మినీ ఫామ్ హౌస్ మెయింటైన్ చేస్తున్నా. ధనియాలు ఎండేసి దా 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 అంటే దాదా వస్తాయి. ఒక వారం రోజులు దాంట్లో ధనియాలు వేయాలి, దా 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 మెంతి పూల మెంతి గింజలు వేయాలి, మేమే అని అట్లా కాదండి. ఏమండి తోటలు అవుతాయి. నేను ఎప్పుడు ఫామ్ పెట్టి బయట షాప్ నేను ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ఇంతగానం పెట్టి పాలకూరలు, తోటకూరలు, అన్ని ఆకుకూరలు అన్ని సృష్టించిన సృష్టికర్త మీరు. ఓకే, ఇది వస్తాయండి మీ చేతితో ఏది పెట్టినా బంగారం అవుతుంది. ఎందుకంటే నేను బంగారం కదా, అందుకు. క్లైమేట్ చాలా కూల్, చాలా హ్యాపీగా, చాలా స్మూత్ గా ఉంది. నాకు వర్షాకాలం అంటే నాకు చాలా ఇష్టం. నాకు కొంచెం భయం అన్నమాట. అవును. ఏమండి వాతావరణం ఇట్లున్నప్పుడు నోరు ఎందుకో ఓకే తడాలాడుతూ ఉంటారు. ఇక్కడ వామాకులు తెంపి వామ్ బజ్జీలు వేయమంటావా, లేకపోతే కొత్తిమీర తెంపి కరివేపాకు తెంపి దీన్ని పొడి చేయమంటావా, లేకపోతే మెంతి అవి ఇంకా రాని, అవి వచ్చినాక కడుపుతో ఉన్నప్పుడు క్రేవింగ్స్ ఇవ్వని, ఇప్పుడు క్రేవింగ్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు వంటలన్నీ తిని బోరు కొట్టేసి ఉంటది. అడగలేకపోతున్నా. అదే నాకు అర్థమైంది. అమ్మ చేతితో అమ్మ బ్రహ్మాండంగా చేస్తాను అనమాట. వేడి వేడి ఇప్పుడు చల్లగా ఉంది కదా వెదరు, వేడి వేడి అన్నంలో అమ్మ చేసిన పచ్చడి వేసుకొని ఇంత నెయ్యి వేసుకొని ఆ ముద్దలు ఆవురావురు తింటుంటే ఎలా. మామిడికాయ పచ్చడి, మామిడికాయ పచ్చడి కాదు, హీట్ అయితే దీనికి మామిడికాయ పచ్చడి. అమ్మ కొబ్బరి మామిడికాయ పచ్చడి చేస్తుంది. అందులో కొబ్బరి ఉంటది, మామిడికాయ ఉంటుంది. అసలు చాలా బాగుంటుంది. టేస్టే వేరు ఉంటది అనమాట. చేయమంటారా? వెళ్ళి అత్తమ్మని మా అమ్మని అడుగు తప్పకుండా. నేను చెట్టు నీళ్ళు పోసుకుని మీ పేరు చెప్పి అడుగుతా. నా పేరు చెప్పినా చేస్తుంది పాపం, మంచిది. అవ్వాలి. కొబ్బరి పచ్చడి నేను చాలా సార్లు మస్తుగా తిన్నా, కానీ ఈ ఇంట్లో కొబ్బరి పచ్చడి స్పెషల్ చెప్పాలా? చెప్పట. సో ఫస్ట్ టైం మేము ఇద్దరము అప్పుడప్పుడే పరిచయం అయినప్పుడు రాకేష్ గారు నన్ను ఫస్ట్ టైం ఇంటికి భోజనానికి పిలిచింది అనమాట. భోజనానికి పిలిచినప్పుడు అప్పుడు ఆ ఫుడ్ మెనూలో ఒక పప్పు, ఇంకో కర్రీ ఏదో ఉండే, దాంతో పాటు కొబ్బరి పచ్చడి ఉండే. పప్పు అవన్నీ మనం అంతంత మాత్రం తినేది కాబట్టి వాటితో నేను సరిగా తినేది అనమాట. మొత్తం కొబ్బరి పచ్చడితోనే ఆ రోజు అన్నది. నా నుంచి ఈ రోజు వరకు ఇంట్లో కొబ్బరి పచ్చడి చేసిందంటే ఎక్కువ నేను తింటా. చాలా ఇష్టం నాకు. సుజాత కొబ్బరి మామిడికాయ పచ్చడి చేయమని అడిగింది నన్ను. అందుకనే ఇవి మామిడికాయలు, పుల్లటి మామిడికాయలు అనమాట. ఇవి కొబ్బరి మామిడికాయ పచ్చడి చేస్తున్నా, సుజాత అడిగిందని. ఇప్పుడు దీంట్లోకి కొబ్బరి ముక్కలు, మామిడికాయ ముక్కలు, పచ్చిమిర్చి కొన్ని, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, జీలకర్ర, మెంతులు, పసుపు, సాల్ట్. మెంతులు కొంచెం వేసుకోవాలి, ఎందుకంటే ఎక్కువ వేసుకున్నాం అనుకో పచ్చళ్ళు చేదు వస్తుంది అనమాట. అందుకని నేను కొద్దిగా వేస్తున్నాను మెంతులు, కొంచెం అర స్పూన్ కూడా ఉండవు, ఇట్లా వేస్తున్నాను అనమాట. ఇవన్నీ మనం ఫ్రై చేసుకుందాం. కొంచెం పసుపు అంతే. ఇవన్నీ మనం ఫ్రై చేసుకుందాం. మెంతులు బాగా వేగాలి, వేగితే చేదనే ఉండదు అనమాట. ఎండుమిరపకాయలు కొన్ని, ఇవి పచ్చిమిర్చి, ఇవన్నీ మనం వేయించుకోవాలన్నమాట. కొంచెం కారం ఉంటే బాగుంటుంది, ఎందుకంటే కొబ్బరి తీయగా ఉంటుంది కాబట్టి, ఇది పులుపు ఉంటుంది కాబట్టి దీంట్లో కొంచెం కారం ఎక్కువనే పడుతుంది అన్నమాట. ఇవన్నీ మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇవి పచ్చిమిర్చి ఫ్రై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే పేలుతాయి అనమాట. ఒక్కొక్కసారి టక్ టక్ టప్ అని అవి మన మొహం వచ్చి పడతాయి. కాబట్టి పేలకుండా ఏం చేయాలంటే మధ్యలో ఒక చిన్న ఘాటు పెట్టుకుంటే అప్పుడు పచ్చిమిర్చి పేలవన్నమాట. దాంట్లోనే కొంచెం అంటే కొంచెం
పసుపు. చూసారా ఇంత చక్కగా వేగినాయి. పచ్చిమిర్చి ఇట్లా వేస్తే చాలన్నమాట. అది చూసారా అక్కడ ఒకటి ఉంది, అది ఎట్లా వేగింది, తప్పని వేగింది. ఇప్పుడు ఇవన్నీ మనం మిక్సీ జార్లో వేసుకున్నాం. ఈ కొబ్బరి వేయించుకుంటే కొంచెం మనం నీళ్ళు వేయం కాబట్టి వారం 10 రోజులు చక్కగా ఉంటుంది కొబ్బరి పచ్చడి. దోశలో బాగుంటుంది, ఇడ్లీలో బాగుంటుంది. ఇడ్లీలో వేసుకున్నప్పుడు కొంచెం పలచగా చేసేసుకొని ఇడ్లీలో వేసుకోవచ్చు, అన్నంలో కలుపుకుంటే సూపర్ ఉంటుంది అనమాట. మా ఇంట్లో అందరికీ ఇష్టం కొబ్బరి మామిడికాయ పచ్చడి. మామిడికాయ సీజన్ వచ్చిందంటే కొబ్బరి మామిడికాయ కంపల్సరీగా చేస్తాం. మరీ ఎక్కువ ఫ్రై అవ్వకూడదు, ఇట్లా కొంచెం బాగా ఫ్రై అయినా కూడా కొబ్బరి చిట్టిగా అయిపోతుంది అన్నమాట. అట్లా అవ్వకుండా లైట్గా అన్నమాట. లైట్గా వేయించేసుకొని ఇవి తీసేసుకుందాం. కొంచెం వేసుకుందాం. దీనికి కొంచెం నూనె ఉండాలి. నూనె ఉంటే బాగుంటుంది పచ్చడి, చాలా బాగుంటుంది. తర్వాత కొంచెం ఇంగు వేసి పోపెట్టుకున్నా కూడా బాగుంటుంది అన్నమాట. దీంట్లో జీలకర్ర ముందు వేయించదు, బాగుండదు వేగితే. ఇదిగో జీలకర్ర, కొన్ని వెల్లుల్లిపాయలు, కొంచెం ఉప్పు, ఇవి మనం గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు ఇట్లా మెదిగింది కదా, దీంట్లో మామిడికాయ ముక్కలు వేసుకుందాం. దోసకాయని పట్టమనుకుంటా, పుల్లగానే ఉంది మామిడికాయ. కొన్ని వేస్తున్నాను, చాలా పోతే అప్పుడు మళ్ళీ వేసుకోవచ్చు. మళ్ళీ ఇట్లా మెదిగింది, నీళ్ళు పోయకుండా మనం ఇట్లా మెత్తగా చేసుకుంటే అక్కడక్కడ ముక్కలు ఉన్నా కూడా బాగుంటాయి. కచ్చక్కచ్చ నోరు పంట కింద పడుతుంటే బాగుంటాయి అన్నమాట. ఇట్లా మెదిగింది కదా, దీన్ని ఇప్పుడు మనం ఇంగు వేసి పోపు పెట్టుకుందాం. దీంట్లో నూనె వేసి, నూనె, ఎండుమిరపకాయలు, ఆవాలు కొంచెం, జీలకర్ర పచ్చట్లో వేసాం కాబట్టి నేను జీలకర్ర పోపుకాయను. ఇది మినపప్పు, పొట్టుపప్పు. ఇది పొట్టుపప్పు కాకుండా బద్దపప్పు అనమాట. ఇది మినపప్పు, పోపుకి వేసుకునే పప్పు. అన్నీ ఇట్లా కలుపుకోవాలి. ఇప్పుడు ఇంగువ, నేను ఈ ఇంగువ వాడతానండి. ఇది మంచి స్మెల్ వస్తుంది అనమాట. ఈ ఇంగువ ఎప్పుడైనా మీరు తెచ్చుకోండి. ఇంగువ కొంచెం వేసినా కూడా మంచి స్మెల్ వస్తుంది అనమాట. నేను కొంచెం ఇంగువ ఎక్కువే వాడతాను. చూసారా ఇంగువ వేయగానే ఎంత స్మెల్ వచ్చేసిందో, ఇట్లా ఉంటుంది అనమాట ఇంగువ. పోపు పెట్టేసుకుంటే ఎమ్మీగా ఉండే కొబ్బరి మామిడికాయ పచ్చడి రెడీ. ఎమ్మీగా ఉండే కొబ్బరి మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది. మీలో ఈ కొబ్బరి మామిడికాయ పచ్చడి ఎంతమందికి ఇష్టమో కొంచెం కామెంట్ చేసి పెట్టండి. మీరే స్టైల్లో చేస్తారో కూడా పెట్టండి, నేను కూడా మళ్ళీ అదే స్టైల్లో చేస్తాను. సుజాత
కొబ్బరి మామిడికాయ పచ్చడి రెడీ, అడిగావు కదా. చాలా ఇష్టం నాకు. అంటే ఇది కొంచెం పుల్ల పుల్లగా మామిడికాయ అట్లా వేసి చేస్తావు కదా, పుల్ల పుల్లగా భలే ఉంది అక్కమ్మ. బాగుందా? పుల్ల పుల్లగా ఉంటది కాబట్టి మంచిగా తినాలనిపిస్తుంది. సో అది కొబ్బరి పచ్చడి స్పెషల్. బాగుంది కదా, మీ అందరూ ప్రాసెస్ చూసారు కదా, డెఫినెట్లీ ఇట్లనే ఫాలో అవ్వండి, చాలా మంచి టేస్ట్ ఉంటుంది. నిజంగా అమ్మ చేతి వంట అద్భుతం. కానీ అమ్మ చేతిలో ఏం మ్యాజిక్ ఉందో ఏంటో తెలియదు, కానీ అవి ఇవి నిజంగా అద్భుతంగా అన్నీ కలిపి కొబ్బరి మామిడికాయ పచ్చడి చేసింది. అసలు తింటుంటే వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని, అసలు నేను ఎంత వివరించినా కూడా మీకు చేసుకొని తింటే తప్ప ఈ రుచి తెలియదండి. ఈ వెదర్కి ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినండి, అద్దరుసు అనమాట. నోట్లయితే అసలు నోరు ఊరిపోతుంది నాకైతే. సో డెఫినెట్గా మీరు కూడా ఈజీ మెథడ్గా ఇది చేసుకొని నిమిషాల్లో అయిపోతుంది. ట్రై చేయండి, సూపర్గా ఎంజాయ్ చేయండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోదు.